అన్నారు. కొట్టిన రేపు ఎలక్షన్స్ టైంకి మనోడు 50 కోట్లు ఖర్చు పెడితే చాలు గెలుస్తాడు అనేది వీళ్ళ నమ్మకం. ఇవన్నీ ఒక తలనొప్పులు అవ్వ బాబు గారికి రేపు నియోజకవర్గాలు పబ్లిక్ దాన్ని ఫీల్ అయితే ఒకటి, మనకు ధైర్యం ఉంది, మన చేతిలో మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఒక నేరేషన్ థింకింగ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అరే మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ఫ్యాక్షనిస్టులే దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రంలో వేయలేరండి, ఎందుకు వెళ్ళగలిగారు వాళ్ళు? నేరేటివ్ థింకింగ్, అయ్యో పాపం వాళ్ళ అబ్బాయిని కొట్టాడు కాబట్టి ఈయన కొట్టాడండి, మంచోడే కదా, ఇంతే ఉంటది రేపు పొద్దున కూడా. విధ్వంస పాలన నుంచి చూస్తే మేము కాపాడారండి, వాడేదో పని చేస్తున్నాడు కాబట్టి ఇటు కొట్టాడండి, వాడేదో పని చేశాడు కాబట్టి ఇటు మర్డర్ చేశాడండి, మర్డర్ చేయడంలో తప్పే ఉందండి అనే రోజులు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు నీతిగా మాట్లాడితే మనల్ని అమ్మలక్కలు తిడుతున్నారు. కాబట్టి నీతి నిజాయితీగా ఉండటం అనేది కాదు ఇవాళ. ఏదో పని చేసి దబాయించేవాడే మగాడి వాడు. అట్లా నడుస్తున్నప్పుడు ధైర్యం ఇంకో 20-30 ఏళ్ల దాకా మన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎవరైనా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా తీసుకురావాలి. అది సాధ్యం వద్దులేదో తెలియదు నాకైతే. రైట్, చూద్దాం. నిజంగా ఇటువంటి వాటితో తలనొప్పులా విసిగిపోతున్నారా బాబు గారు, లేదంటే పొలిటికల్ గవర్నెన్స్